అలాంటి వాళ్ళకి మీరు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు? అందరికి అవగాహన కల్పించే విధంగా బ్యానర్స్. లైసెన్స్ లేని వాళ్ళు ఎంత ఫైన్ కట్టాలి? వెళ్తే ఈ విధంగా జరుగుద్ది అనేది వాళ్ళకి ముందు చెప్పాలి. ఓకే. నీకు లైసెన్స్ వచ్చిందంటే వేసుకెళ్ళి. మరి పిల్లలు కూడా హెల్మెట్ పెట్టుకోవాలా లేదా? ఆ ట్రాఫిక్లో ఇబ్బంది పడకూడదు. దయచేసి మ్యాక్సిమం తప్పు దొరలకోకుండా చూసుకోండి. డాక్యుమెంట్స్ అన్ని పెట్టి దయచేసి ఆ 15% అన్నారు కదా, వాళ్ళు కూడా మార్చడానికి మేము ప్రయత్నిస్తాం. వీలైనంత త్వరగా తీసుకెళ్తే ఆ వ్యక్తి ప్రాణాలు దక్కుతాయి. అట్లాగే ఇప్పుడు ప్రెస్ అనేది ఉంది, మీరు కూడా కోఆపరేట్ చేయాలి. ప్రెస్ అనేది మీరు కూడా అవగాహన కల్పించాలి. ఏముందిలే అని నెగ్లెక్ట్ అంటే ఆ క్షణము వెళ్ళొచ్చేద్దాం కదా, ఏముంది, కానీ ఆ క్షణమే మనకు విషాదం అవ్వచ్చు. ఆ క్షణమే ఎదుటివాడికి ఒక ఘోరమైనటువంటి అపకారం జరుగుతుంది. ఏ విధంగా అయినా సఫర్ అయ్యారా? బాధాకరమైన సంఘటన. విషయాలు చెప్పారు. ఎటువంటి ట్రాఫిక్ రూల్స్ పాటించాలో, ఎలా ఉండాలి. విజయవాడ పటమట ట్రాఫిక్ సిఐ రామారావుతో స్పెషల్ ఇంటర్వ్యూ ఈ ఆదివారం ఉదయం 11 గంటలకు మీ నెంబర్ 1 న్యూస్లో. డోంట్ మిస్ ఇట్.